తోటి వారి చేత, సాటి వారి చేత నువ్వు పొందిన అవమానకరమైన, హేళనకరమైన అనుభవాలు నువ్వు ఏం పొందుతున్నావు అని చూసా. కొన్నిసార్లు కావాలని నీ కొన్ని మాటలు, నీకు నొప్పి కలిగే మాటలు నీ చెవికి వచ్చేటట్టు ఆయన చేస్తున్నాడు. కావాలనే కొన్నిసార్లు నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలనిస్తున్నాడు, కావాలని తగలనిస్తున్నాడు. ఆ మాటల ఒత్తిడి, ఆ నొప్పి నీకు తగలాలి, నీలో నుంచి ఆయన అనుకున్న పరిమళం రావాలి, ఒక సుందరమైన వ్యక్తిత్వం నీలో నిర్మాణం చేయాలి. ఆయన నిన్ను దీనుడిగా చేయాలి, దీనురాలిగా చేయాలి, విరిగి నలిగిన అనుభవంలో నీకు తీసుకురావాలి. రాబోతున్న రోజుల్లో నిన్ను బ్లెస్ చేయాలి, ఆయన దీవించాలి, తలనెత్తాలి. ఈ అనుభవాలన్నీ, ఈ చేదైన అనుభవాలన్నీ తీయని జ్ఞాపకాలుగా ఆ రోజు మారి పదే 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 వీటిని జ్ఞాపకం చేసుకొని, నా దేవా ఎంత కార్యం చేశావు, నాకు ఎంత కార్యం చేశావు, ఎంత కార్యం చేశావు అని కృతజ్ఞత నిత్యము నీ నోట ఉండున్నట్లు ఆయన జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా.